సో ఈ చర్చలు అనేవి వాళ్ళకి ఇక్కడ విఫలమవడంతో జేఏసీ ఉద్యమం కేవలం అంటే ఒక పన్నుల నిరసన నుంచి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఇస్లామాబాద్ ఆక్రమణలకు వ్యతిరేకంగా ఒక పొలిటికల్ రివోల్ట్గా మారుతూ వచ్చింది. సో ఇది శాశ్వతంగా విడిపోయేంత వరకు కూడా పీఓజేకే శాశ్వతంగా విడిపోయే వరకు తీసుకెళ్తుందంటారు? అది చెప్పలేం. ఎందుకంటే ఇప్పటి వరకు పీఓజేకే మేము మరొక దేశంలో గెలుస్తామని అనలేదు. తర్వాత మాకు ఒక దేశం కావాలని కూడా అనలేదు. మా నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దు, తర్వాత మా మీద పెత్తనం జలాయించొద్దని అంటుంది. సాధారణంగా చాలా చోట్ల అటానమస్ కౌన్సిల్స్ ద్వారా ఇటువంటి సమస్యలు పరిష్కరించబడ్డాయి. కానీ రీసెంట్ గా జేఏసీ నేత ఆయన చెప్పారు కదా, కొత్త దేశం ఏర్పాటుకి అడుగులు పడుతున్నాయి అన్నట్టుగా మాట్లాడారు కదా సార్ ఆయన. అంటే ఇక అటువంటి ఇండివిజువల్ ఒపీనియన్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు బెంగాల్లో గూర్ఖాలాండ్ ఉద్యమం జరిగినప్పుడు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు, గోర్ఖా కౌన్సిల్. అట్లాగే తిరుపతిలో ఈ తెగలు, గిరిజన తెగలు తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ కూడా అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే ప్రజలు అసంతృప్తి ఉండి లోకల్ లాంగ్వేజెస్ అణిచేస్తారు, కల్చర్ని అణిచేస్తారు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు, ఉద్యమాలు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం యొక్క అటానమస్ కౌన్సిల్స్ ద్వారా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వస్తున్నారు. కాబట్టి పీఓకే కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ అటువంటి ఏమైనా ఇంకా ఫర్దర్గా ప్రజలు కోరుకునే విధంగా వ్యవహరిస్తుందా లేదా నిర్బంధాన్ని ఇదే విధంగా కొనసాగిస్తుందని చూడాలి. ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ జరిగే దగ్గర ముజఫరాబాద్, మీర్పూర్, పూంచ్లో ఇక్కడ ఆర్మీ మోహరింపు కోసము పోలింగ్ను 3 విడతలుగా వాళ్ళు విభజించారు. అంటే ఇటు ఒక పక్క మిలిటరీ బ్లాకేడ్స్, కర్ఫ్యూల మధ్య జరిగేటువంటి దీన్ని ఒక ఎలక్షన్ అనొచ్చు అంటారు అసలు? ఖచ్చితంగా కాదనే మనం అనుకుంటున్నాం. కానీ రేపు పోలింగ్ పర్సంటేజ్ని బట్టి మనం కొంత ప్రిడిక్ట్ చేయొచ్చు, పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది. ఉదాహరణకు మనకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం ఉంది, ప్రజలు ఉగ్రవాదులు భయపడతారు, తర్వాత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని అనుకున్నాం. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో అబవ్ 85% ఓటింగ్ చేశారు. కాబట్టి రేపు పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళు గెలవాలని ఓటింగ్ చేస్తారా లేకపోతే బైకాట్ చేస్తారా, ఇటువంటివన్నీ కూడా మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా ఈ వ్యూహాన్ని ఇష్టపడతారు. ఏది ప్రభుత్వంలో ఉన్నటువంటి దింపేయాలన్నా గెలిపించాలన్నా ఓటింగ్ అనేటువంటి సాయుధ పోరాటం కన్నా ఇతర పద్ధతుల కన్నా కూడా ఓటింగ్ ద్వారా గెలిపించడం లేదా ఓడించడం అనేటువంటి పద్ధతి, ఈ ప్రక్రియనే ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎంతమంది బెదిరించినా నిర్భయంగా పోయి ఓటు చేస్తున్నారు. కాబట్టి రేపు పీఓకేలో మరి జాక్ ఇంతవరకు బైకాట్ చేయమని చెప్పలే, పిలుపు ఇవ్వలేదు. దగ్గర పడుతుంటే, ఎలక్షన్ దగ్గర పడుతుంటే ఏ నిర్ణయాలు వస్తే దాన్ని బట్టి మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, అయితే దశాబ్దాల క్రితం అటు పంజాబ్లో, పాకిస్తాన్లో, ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయినటువంటి ఆ జనాభా కోసం ఈ 12 రెఫ్యూజీ కాన్స్టిట్యున్సీస్ అనేవి కేటాయించారు. సో ఇస్లామాబాద్ వీటిని కాపాడుకోవాలని ఎందుకు అంత తహతహలాడుతోంది సార్? ఇప్పుడు మనం చూస్తున్నాంగా ఆ శాసనసభలో లేదా మా పార్లమెంట్లో నామినేటెడ్ పదవులు ఇచ్చి మెజారిటీ రుజువు చేసుకోవటం, నామినేట్ అయినటువంటి వాళ్లకు ఓటింగ్ అవకాశం వస్తే మెజారిటీ అంటే ఫిక్సింగ్ మెజారిటీ అనమాట. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇవి నామినేటెడ్గా ఎన్నికలే, శరణార్థులకు కూడా ఎన్నికలే, వాళ్ళకు సపరేట్గా ఎన్నికలు పెడుతున్నారు శరణార్థులకు. కాబట్టి అటువంటి శరణార్థులు 12 సీట్లు గెలుచుకుంటే మిగతా సీట్లు 33గా, ఆ 33 సీట్లల్లో 15 గెలుచుకున్నా లేకపోతే 20 గెలుచుకున్నా ఆ 20 ఈ 12 జమ అవుతాయి కదా. కాబట్టి ఆ విధంగా మెజారిటీని కాపాడుకోవడానికి ప్రభుత్వం చేతుల్లో ఉండేటువంటి వెపన్ వాళ్ళ చేతుల్లో ఉంచుకోవడానికి ఇటువంటి పని చేస్తున్నారు. అంటే లోయలో ఉన్నటువంటి స్థానిక ప్రజల అసలు తీర్పును తారుమారు చేయడం కోసం ఇది ఒక వాళ్ళకి ఈజీలీ మ్యానిపులేటెడ్ ఓట్ బ్యాంక్ దీన్ని ఉపయోగించుకుంటారనుకోవాలి. అంతే, ఖచ్చితంగా అది కృత్రిమ మెజారిటీ. ఇప్పుడు వాస్తవానికి అసలు మెజారిటీ స్థానాలు 53 ఉన్నా 45కి ఎన్నికలు జరుగుతున్నా అసలు ఎన్నికలు 33 జరుగుతున్నట్టే. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పాకిస్తాన్లకు సపరేట్ ఓటింగ్ పెట్టి, సపరేట్ నియోజకవర్గాలు పెట్టి, సపరేట్గా ఎన్నికలు పెడితే సహజంగానే ఇది ఫిక్సింగ్ మెజారిటీ అంటారు, ఓపెన్ టు ఆల్ కాదు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకని సహజంగానే ఇవి కృత్రిమ మెజారిటీని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం వదులుకోలేక కంటిన్యూ చేస్తా ఉంది. సార్, గిల్గిత్ బాల్టిస్తాన్ టు ముజఫరాబాద్
అక్కడ వరకు కూడా ఒకేసారి విస్తరిస్తున్నటువంటి ఈ అశాంతి కావచ్చు, ఈ ఉద్రిక్తతలు కావచ్చు, ఇస్లామాబాద్ ఎలా ఎదుర్కోబోతుందంటారు? వాళ్ళకి అణచివేతే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ కావట్లేదు. ఎప్పటి నుంచో $0.6 ట్రిలియన్ దాని జీడిపి. అది ఎప్పటి నుంచో 4-5 ఏళ్ల సంఖ్య 0.5, 0.6 అని చదువుతున్నాం మేము ఎకనామిక్స్లో. మ్మ్. కాబట్టి అది అది ఆ, అంత ఎట్లా సాధ్యం అవుతుంది? $0.6 ట్రిలియన్ తోటి డెవలప్డ్ నేషన్గా లేదా ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణం పెరగటం ఇటువంటివి సాధ్యమయ్యే పని కాదు. తర్వాత ఇంకోటి మతతత్వం. ఈ మతతత్వం అనేది ఎక్కడున్నా ఆ దేశం ఇట్లనే అయింది. ఏ దేశంలో ఉన్నా మోడర్న్ అవుట్లుక్ లేకుండా, మోడర్న్ ఇన్పుట్స్, తర్వాత మోడర్న్ ఇన్నోవేషన్స్ లేకుండా ఏ దేశం డెవలప్మెంట్ సాధ్యం కాదు. మ్మ్. కాబట్టి ఇది ఇది ఎక్కడ అమాయకత్వం ఉన్నా, ఎక్కడ మతతత్వం ఉన్నా అది ప్రోగ్రెసివ్ ఉంటుంది. ఈ ప్రోగ్రెస్ ఉండదు, అది రీగ్రెసివ్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి పాకిస్తానే కాదు ఏ దేశమైనా ఎదుర్కోవాల్సిందే అని ఇటువంటి విధానాలు అవలంబిస్తే. కాబట్టి వాళ్ళ ఆ స్థితిలో పాకిస్తాన్ కొనసాగుతాం. సో ఇప్పుడు లోకల్గా జరుగుతున్నటువంటి ఈ నిరసన ఏదైతే ఉందో ఇది పాక్కు వ్యతిరేకంగా ఒక పెద్ద పాన్ కాశ్మీర్ యాంటీ పాకిస్తాన్ అప్రైజింగ్గా ఏమన్నా మారుతుందంటారా? చూడాలి మేడం, ఎందుకంటే ఇప్పటికైతే కొన్ని లిమిటేషన్స్ జరుగుతుంది. దీనికి ఇంటర్నేషనల్గా ఏమన్నా దీనికి సపోర్టింగ్గా ఏదైనా దేశాలు మాట్లాడతాయా, లేదా ఈఎన్ఓ ఏమైనా తీర్మానం చేస్తా, లేదా ఇప్పుడు ఆ మధ్య బ్రిటన్లో పార్లమెంట్లో చర్చ జరిగింది. పిఓకేల పౌరుల హక్కులు అణచివేత చేస్తుంది పాకిస్తాన్ సైన్యం ద్వారా, మన బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పార్లమెంట్లో ఒక డిమాండ్ జరిగింది. అటువంటి డిమాండ్ ముమ్మరమైన అనుకోండి అమెరికాలో కానీ మిగతా చోట్ల, అట్లా వస్తే కొంత వాళ్ళకు సపోర్టింగ్ దొరికే అవకాశం ఉంది పిఓకే ప్రజలకు. అట్లా కాకుండా పిఓకే పాకిస్తాన్దే అని చెప్పేసి పాకిస్తాన్ దాంట్లోనే చూపెడుతూ అమెరికా దానికి సపోర్ట్ ఉంటుంటే ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి జనరల్గానే అమెరికా న్యాచురల్ సపోర్టర్ పాకిస్తాన్కు. అప్పుడప్పుడు అవకాశం కోసం అటు ఇటు సపోర్ట్ చేస్తున్నట్టు అవుపించినా తనకు నమ్మకమైనటువంటి మిత్రుడు ఈ సెంట్రల్ ఏషియాలో. కాబట్టి ఇది ఇంకా ఈ కాష్టం కొనసాగేటువంటి అవకాశమే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.